తుర్కపల్లి మండలంలోని మనం బద్దుతండ గ్రామంలో ఉన్నాం. సో మొత్తానికి మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి గూగుల్ సావిత్రి హనుమంత్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. సో మొత్తానికి మరి గ్రామంలో ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ప్రజలకు ఎట్లా హామీ ఇస్తున్నారు, సో ఈ అవకాశం రావడాన్ని ఎట్లా చూస్తున్నారు, వారి మాటలు అడిగి తెలుసు. తుర్కపల్లి మండలం గ్రామం బద్దుతండ. నా పేరు సావిత్రి. నేను సర్పంచ్గా అవకాశం వచ్చింది. అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. అందరికి నమస్కారం. గూగుల్ సావిత్రి హనుమంత్ నాయక్ గారు మనతో పాటు. సో మీరు గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు సేవ చేయడానికి మేము రాజకీయాల్లోకి వచ్చాము. గత 10 సంవత్సరాల నుంచి మనం గ్రామ శాఖ పనిచేస్తున్నాం ఇక్కడ పార్టీ తరఫున. మా సత్యమణి గారికి అభ్యర్థిగా మనం నామినేషన్ వేసినాం. వాళ్ళకు ఇందిరా మిల్లు కానీ, సీసీ రోడ్లు, ఇక్కడ స్కూళ్ళకి డెవలప్మెంట్, ఏదైనా ప్రజా సమస్య ఉంటే ఏదైనా డ్రైనేజ్ కానీ అవన్నీ డెవలప్ చేయగలుగుతామని వాళ్ళకి హామీ ఇచ్చాము. అలాగే వాళ్ళందరూ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. గ్రామ ప్రజల సపోర్ట్, అందరి నమ్మకాలతోని మరి ఏమేమి డెవలప్మెంట్ చేస్తా అని చెప్తున్నారు ప్రజలకి? వాళ్ళకు మొన్నదాకా మన ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు వచ్చినాయి, వాళ్ళకు కరెంట్ బిల్లు అన్నీ మాపేస్తున్నాయి. ఇంకా మా వంతు ఏదైనా సాయం చేయాలన్నా ప్రజలకు అందుబాటులో ఉంటా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనం దగ్గరుండి చూసుకుంటామని వాళ్ళందరికీ ఇందాకే మాట ఇచ్చామండి. సో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు గ్రామంలో ఎట్లా వస్తూ ఉన్నాయి, ప్రజలకు ఎట్లా లబ్ధి పొందుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు? పర్లేదు, అన్ని పింఛన్లు బాగానే వస్తున్నాయి. వాళ్ళకి రోడ్లు అయినా కానీ ఏదైనా సమస్య అయితే వెంబడి తీర్చేస్తున్నాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే వర్షాకాలంలో కూడా రోడ్లు ఇబ్బంది ఉంటే కూడా మట్టి పోయించడం కానీ అలాంటి ఎట్లాంటి ప్రాబ్లం ఉంటే కూడా మేము సాల్వ్ చేస్తున్నాం దగ్గరుండి. మొత్తానికి మరి బీర్లా గారి సపోర్టు మీ మండలానికి అయితేనేమి, సో నియోజకవర్గంలో మరి ఈనాడు బీర్లా గారు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు మారిపోతుంది. ఎందుకంటే ఈనాడు ఎమ్మెల్యే కాగానే ఈనాడు ప్రభుత్వ విప్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ విప్ తర్వాత ఈనాడు రేవంత్ రెడ్డి గారు నమ్మకం పెట్టుకుని DCC అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. సో బీర్లా గారి గురించి ప్రజలకు ఏం చెప్పాలని? మాతో పాటు ఆయన గెలిచిన సంతోషం. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే అవుతాడని అనుకున్నాము, ప్రభుత్వ విప్ వచ్చింది, అధికార పార్టీ ఉంది, మేము పార్టీలో పనిచేస్తున్నాం. మాతోటి జనాలందరూ కలిసి మాకు ఆశీర్వాదం ఇస్తే ఇంకా డెవలప్ చేసుకొని చాలా అవకాశాలు ఉంటాయని మన ప్రజలను కోరుకుంటున్నాను.